నా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 11వ చరణము. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. ఈరోజు ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది. నరుని ఆలోచనలు వ్యర్థములు. మనము చాలాసార్లు ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకొచ్చినటువంటి ఆలోచనలతో ఏదో సాధించాలని తాపత్రయ పడతా ఉంటాం. కానీ నరుని ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. కాబట్టి మనము ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మరి ఎవరి ఆలోచనలు స్థిరముగా ఉంటాయి? ఎవరి ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడతాయని ఆలోచన చేసినట్లయితే, దేవుని ఆలోచన మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు దేవుడు మన జీవితాల్లో స్థిరపరుస్తూ ఉంటాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వాటిని ఆయన సఫలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మన ఆలోచనల చొప్పున మనము ఎళ్ళకుండా దేవుని ఆలోచనల చొప్పున మనము ముందుకి ఎళ్ళువారిలా ఉండాలి. అయితే మరి దేవుని ఆలోచన తెలుసుకోవటం ఎలా? దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవటం ఎలా అని మనం ఆలోచించినట్లయితే, దేవునితో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనము వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆయన ఆలోచనల చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఆలోచనలను బట్టి మనము నడుస్తూ ఉంటాం. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. ఎంతో ప్రయాసపడతా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది మన జీవితాల్లో స్థిరపరచబడదు. ఎందుకు అంటే దేవుని ఆలోచన మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఎంతగా ఆలోచించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన సొంతంగా ఎన్ని ఆలోచనలు చేసినా అవి వ్యర్థముగానే ఉంటాయి చివరికి. తర్వాత అవి వ్యర్థమైపోయిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అనవసరంగా ఇన్నాళ్ళు ఆలోచించాను, అనవసరంగా ఇన్నాళ్ళు తాపత్రయపడ్డాను అని మనము దిగులు చెందుతూ ఉంటాం. అలా దిగులు చెందకుండా మన జీవితంలో మనం ముందుకి వెళ్ళాలి అంటే మన జీవితంలో దేవుని ఆలోచనలు, మన జీవితంలో ఆయన ఉద్దేశములను బట్టి మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడతాయి. అలా మనము జీవించినట్లయితే మనము ఈ లోకములో దేవుని ఆలోచనల ప్రకారం మనం నడిచినట్లయితే మనము స్థిరపరచబడతాము. మన జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నరుని ఆలోచనలు ఈరోజు నీవు నేను దేనికోసమో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు ముందుకెళ్ళలేక నలిగిపోతున్నట్లయితే ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నా పట్ల నీ ఆలోచనలు ఏంటి? నేను నీ ఆలోచనలు బట్టి ముందుకెళ్ళాలనుకుంటున్నాను అని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఆలోచనల చేత మనకి నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టారు. ఆయన ఆలోచన ప్రకారము నడుచుకున్నారు. అందుకే వారిని ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారము మనము ముందుకెళ్దాం. మన ఆలోచనలు వ్యర్థములని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు విన్న నీవు నేను ఆయన ఆలోచన ప్రకారము ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.